ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఉగాది భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతూ ఉంది. ఆ భారీ మార్పులు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడం ద్వారా స్టార్ట్ అవ్వబోతున్నాయా, లేకపోతే అంతకంటే ముందు మంత్రివర్గ విస్తరణ చేసి ఉగాదికి కంప్లీట్గా నారా లోకేష్ గారి టీంనే ఆ మంత్రివర్గంలో, అంటే కొందరిని తీసేసి కొందరిని ఉంచి మొత్తం మంత్రివర్గాన్ని నారా లోకేష్ గారి టీంనే ఉంచి ఆ తర్వాత మరో ముహూర్తం చూసి నారా లోకేష్ గారిని సీఎంగా కూర్చోబెడతారా? ఈ ఒక్క అంశం మీదే క్లారిటీ రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరగబోతుంది. మంత్రివర్గ విస్తరణ జరిగి నారా లోకేష్ గారికి సంబంధించిన మొత్తం టీంను ఫస్ట్ నింపేసి తర్వాత స్టెప్లో నారా లోకేష్ గారిని సీఎం చేయడం, లేదా ఈ ఉగాదికే నారా లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెట్టడం. సో ఇప్పుడు కూర్చోబెట్టడం అన్నది కాసింత తక్కువ అవకాశాలున్న మంత్రివర్గ విస్తరణ అన్నది దాదాపు ఖచ్చితంగా జరగబోతుంది. సో ఈ మేరకు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కీలక నేతల్లో కూడా చర్చ జరిగిపోతుంది. తెలుగుదేశం పార్టీ మీడియా కూడా కీలక సంకేతాలు అందినాయి. వాళ్ళ ఆ దిశగా ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. చూడాలి ఇవి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాజకీయ టర్న్కు కారణమవుతాయి. చంద్రబాబు గారి తర్వాత నెక్స్ట్ నారా లోకేష్ గారే లీడర్ అన్న సంగతి అందరికీ తెలుసు. వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సరే, ఇప్పుడు నారా లోకేష్ గారు వెనక నుండి ఏమైనా నడిపిస్తూ ఉన్న ఫుల్ ప్లేజ్డ్గా చైర్ మీదకి రావడం వేరు, వెనక నుండి నడిపించడం వేరు. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, జనసేన అధ్యక్షుడి స్పందన ఏంటి, బీజేపీ స్పందన ఏంటి అంటే, జనసేన అధ్యక్షుడి విషయంలో ఒక ప్లాన్ బి ఉంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర. అండ్ బీజేపీకి అయితే బహుశా వాళ్ళు కూడా నారా లోకేష్ గారిని వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్లో సీఎం సీట్ మీద కూర్చోబెట్టాలి అని వాళ్ళు కోరుకుంటున్నట్టున్నారు. ఆ దిశగా ప్రోత్సాహం కూడా ఇస్తూ ఉన్నట్టున్నారు. కారణం, నారా లోకేష్ కనుక సీఎం సీట్లో కూర్చుంటే తర్వాత జరిగే రాజకీయ పరిణామాలు మనకు కలిసి వస్తాయి అని బీజేపీ భావిస్తూ ఉండొచ్చు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, టీడీపీ బలహీనం అయింది అనుకుంటే ఖచ్చితంగా బీజేపీ బలపడుతుంది. అంటే బీజేపీ, జనసేన వీళ్ళు. అంతేకాని వీళ్ళు ఎన్ని రకాల రాజకీయ క్రీడలు ఆడినా జగన్మోహన్ రెడ్డి గారిది సపరేట్ బేస్. సో ఏదున్నా వీళ్ళు ముగ్గురే రాజకీయ క్రీడ ఆడతారు. ఒకరు బలపడితే మరొకరు బలహీనం. మనం బలహీనంగా ఉండి మరొకరిని బలపడదామని చెప్పి బలపెడదామని ఒక కంటిన్యూస్గా ఈ కూటమి అయితే నడవదు కదా. టీడీపీనే బలంగా ఉండి మనం అట్లా తోక పార్టీలుగానే ఉందామని చెప్పి భావించరు కదా. ఇప్పుడు బీహార్లో చూసాం, ఎంత కన్వీనియంట్గా నితీష్ కుమార్ గారిని పక్కన పెట్టేసి నెక్స్ట్ బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రి అవుతూ ఉన్నారు బీహార్లో. సో బీజేపీతో జట్టు కట్టినటువంటి ఏ పార్టీ బతికి బట్టగట్టదు. నాకు తెలిసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఈరోజు కాకుండా తర్వాత రోజుల్లో అయినా వాళ్ళు బీజేపీతో కంటిన్యూ అవుతూ పోతూ ఉంటే, వాళ్ళ ట్రాప్లో వీళ్ళు చిక్కుతూ పోతూ ఉంటే చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులు టీడీపీ కూడా ఎదుర్కోవచ్చాము. మొత్తం మీద అనుకుంటే కలిసి ఉన్నట్లే బయట కనిపిస్తూ ఉన్న ఇంటర్నల్గా ఎవరికి వాళ్ళు ఏమంటారు, మరింత బలపడాలి, ఒకరు బలహీనమైతే మనం బలపడాలి, ఈ విధమైనటువంటి ఆలోచన అయితే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఒకటైతే ఈ ఉగాదికి ఆంధ్రప్రదేశ్లో భారీ రాజకీయ మార్పులకు పునాది పడబోతూ ఉంది. అది ఏ విధమైన మార్పులు, ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నాయి అనేది రాబోయే కాలం చెప్పాలి.